దేవునికి స్తోత్రములు. ఈ వర్తమానములు వినుచున్న నా సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు ఆశీర్వాదము కలుగునుగాక. ఈ సాయంకాల ఆశీర్వాద ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు వాక్య అంశము దేవుని వాక్యాన్ని ధ్యానించకపోతే. వాక్య భాగము కీర్తన 1వ అధ్యాయము 4వ వచనం. ప్రియా సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని ధ్యానించకపోతే ఆ వ్యక్తిని వాక్యము ద్వారా మనము గమనించాలి. దుష్టుడు అని బైబిల్ పిలుస్తూ ఉంది. అతని జీవితంలో కలిగే ప్రభావాలు ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, వాక్యాన్ని ధ్యానించలేదు కనుక ఆ వ్యక్తి పొట్టు వలె మారడానికి అవకాశాలు ఉన్నాయి. పొట్టు అంటే ఏంది? విలువ లేనివాడుగాను, స్థిరత్వం లేనివాడుగాను, నిలబడి లేనివాడుగాను మారిపోతాడు. ఇది మొదటి స్థితి. రెండవ ప్రభావం ఏంటి? గాలి. అంటే ఎటువంటి ఆధారం లేకుండా ఉంటాడు. దేవుని వాక్యము ధ్యానించలేని కారణంగా ఏదైనా ఒత్తిడి వచ్చినప్పుడు, ప్రమాదం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు అందులో ఎగిరిపోతాడు. నిలబడి తట్టుకునే స్థితి అతనికి ఉండదు. గల కారణం అతడు దేవుని వాక్యాన్ని ధ్యానించట్లేదు. మూడవ ప్రభావం, దేవుని తీర్పునకు నిలబడాలి. ఆ తీర్పులో అతడు ఓడిపోతాడు. ఎందుకు? దేవుని వాక్యాన్ని ధ్యానించలేదు గనుక ఇహలోక సంబంధమైన కోరికలు, పాపము, ఆకర్షణీయమైన ప్రతి చెడ్డ గుణము అతనిలోనికి సులువుగా ప్రవేశించి అతనిని పట్టి బంధిస్తాయి గనుక అతడు తీర్పు దినమున ఓడిపోతాడు. 4వది, నీతిమంతుల సభలో నిలవలేడు. ఎందుకు నీతిమంతుల సభలో నిలవలేడు? అతని దగ్గర దేవుని వాక్యం ధ్యానం చేసే అమూల్యమైన ఆయుధం లేదు కనుక, వాక్యము లేదు కనుక, ధ్యాన వాక్యము లేదు కనుక అతని చుట్టూ పాపము ఆవరించి ఉంటుంది. దుష్ట ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ మాటలు, చెడ్డ క్రియలు ఇవన్నీ అతని చుట్టూ ఉండి అతని జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి కనుక నీతిమంతుల సభలో, నీతిమంతుల మాటల్లో, నీతిమంతుల మధ్య అతడు ఉండలేడు. చివరిది 5వది, అతడు నరకానికి వెళ్ళే మార్గంలో ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీవు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావా? ఒకవేళ నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయలేని స్థితిలో ఉంటే ఇదే అనుకూల దినము, ఇదే అనుకూల సమయం. దేవుడు నిన్ను ఈ వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ప్రతి దినము నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినట్లయితే నీ లోపములు ఏంటో నీకు తెలుస్తాయి, నీ పాపం ఏంటో నువ్వు గుర్తించగలవు, దేవునితో నువ్వు మాట్లాడగలవు. దేవుడు నిన్ను క్షమించి తన కుమారుడుగా నిన్ను అంగీకరిస్తాడు. దేవుని బిడ్డ, నువ్వు భయపడకు, దిగులు పడకు. దేవుని వాక్యము ధ్యానించడానికి నీ హృదయాన్ని సిద్ధపాటు చేసుకొని ఇప్పుడే ఈ క్షణమే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి ఆయన ఆశీర్వాదాలు పొందుకో. దుష్టుడిగా నువ్వు పిలవడానికి దేవుడు నిన్ను ఇష్టపడట్లేదు. నీవు నీతిమంతులుగా ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన కుమారుడుగా నిన్ను పిలవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తావా? ధ్యానం చేయడానికి నువ్వు సిద్ధపడితే దేవుడు నీతో ఉండి తన ఆత్మతో నిన్ను నింపునుగాక. నీతిమంతులకు వచ్చే ఆశీర్వాదాలు, వాక్యాన్ని ధ్యానం చేసిన వారికి వచ్చే దీవెనలు దేవుడు మీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రభు, మీకు వందనాలు. ఈరోజు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మీ వాక్యం ధ్యానం చేయకపోతే ఎంత ప్రమాదమో మీ వాక్యం ద్వారా తెలుసుకున్నాం కనుక ప్రభు, ఇక నుండి మీ వాక్యమును నిరంతరము ధ్యానం చేసే నీ బిడ్డగా మేము ఉంటాము తండ్రి. అలాగూ మీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించండి. ఈ దినం ఉదయం నుంచి సాయంత్రం మమ్మల్ని కాపాడారు. ఈ రాత్రంతా మంచి నిద్ర, సమాధానం మాకు అనుగ్రహించండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.